నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదంటే ఏంటి, ఎలా ఉంటుంది, అందులో ఎన్ని రకాలు ఉంటాయి, ముఖ్యంగా గౌటి ఆర్థరైటిస్ అంటే ఏంటి, దానికి మరి హోమియో వైద్యంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, దీనికి సంబంధించి మనకు సలహాలు సూచనలు అందించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సబిత గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. సో మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి నేరుగా డాక్టర్ గారిని అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. డాక్టర్ గారు నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి? ఆర్థరైటిస్ అనగా ఎనీ జాయింట్స్ ఇన్ఫ్లమేషన్, అంటే వాపుకి గురయ్యి అందులో నొప్పి, స్టిఫ్నెస్, ఈ యొక్క సిమ్టమ్స్ ఉన్నటువంటి జాయింట్ని మనం ఆర్థరైటిస్గా చూడొచ్చు. ఇక్కడ మెయిన్గా ఆర్థరైటిస్లో మనకి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, సొరియాటిక్ ఆర్థరైటిస్ ఇలాంటివి రకరకాలుగా ఉన్నాయి. అందులో ఆస్టియో ఆర్థరైటిస్ వెరీ కామన్ డిజీజ్, అంటే 90% పీపుల్ ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళల్లో ఆస్టియో ఆర్థరైటిస్ వాళ్ళు ఉంటారు. అంటే కీళ్ళ అరుగుదలతో ఏజ్డ్, అంటే 40+ ఏజ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అలాగే రెండోది వచ్చేసి మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది సింగిల్ జాయింట్ స్వెల్లింగ్ కాకుండా మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మెయిన్గా వచ్చేసి గౌటీ ఆర్థరైటిస్ అనేది ఈ మధ్య కాలంలో మనం చాలామంది పేషెంట్స్లో చూస్తున్నాం. గౌటీ ఆర్థరైటిస్ అనగా సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ పెరగటం, అలాగే ఈ యొక్క సీరం యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది జాయింట్లో అక్యుములేట్ అవ్వటం, దానివల్ల వచ్చినటువంటి విపరీతమైన నొప్పే కాకుండా రెడ్నెస్, హాట్నెస్, అంటే బాగా ఎక్కువగా వేడిగా ఉండటం, వాపుకు గురవడం, పూర్తిగా ఆ యొక్క జాయింట్ని మూమెంట్ చేయలేకపోవడం అనేది గౌటీ ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. ఈ యొక్క స్వెల్లింగ్ అనేది సింగిల్ జాయింట్లో వచ్చినప్పటికీ, అంటే కొంతమందిలో టో జాయింట్స్, అంటే కాళ్ళలో వచ్చినటువంటి వేళ్ళల్లో ఈ యొక్క సిరం యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ డిపాజిట్ అవ్వటం వలన వచ్చినటువంటి స్వెల్లింగ్ సింగిల్ జాయింట్ అయి ఉండవచ్చు, రిస్ట్ జాయింట్, ఎల్బో జాయింట్, నీ జాయింట్ ఆర్ యాంకిల్ జాయింట్. ఎనీ జాయింట్లో మనకి ఈ యొక్క సిరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అక్యుములేట్ అవ్వటం వల్ల వచ్చినటువంటి దాన్నే గౌటీ ఆర్థరైటిస్ అంటాము. గౌటీ ఆర్థరైటిస్ ఇస్ నథింగ్ బట్ రిచ్ మ్యాన్స్ డిసీజ్. ఇక్కడ మెయిన్గా ప్యూరిన్స్, అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్లో యూరిక్ యాసిడ్ అక్యుములేషన్, ఆర్ ఇక్కడ మెయిన్గా ప్యూరిన్స్ అనేది ఫుడ్లో నుంచి యూరిక్ యాసిడ్ ఈజ్ నాట్ ఎక్స్క్రీటెడ్. ఇక్కడ ఈ యొక్క యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది బ్లడ్లో ఎక్కువ అయిపోవడం వల్ల ఆ యొక్క క్రిస్టల్స్ జాయింట్ స్పేసెస్లో ఫిల్అప్ అయిపోవడం. ఎందుకు ఎక్కువ అవుతాయి మేడం? అది యూజువల్లీ కాజెస్ వచ్చేసి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్గా డైట్ ఫాలో అవ్వని వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో, అంటే డయాబెటీస్ కానీ లేదా హైపోథైరాయిడ్ కానీ ఉన్న వాళ్ళలో కూడా ఈ యొక్క సిరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని హైపర్టెన్సివ్ టాబ్లెట్స్ తీసుకోవడం వలన ఈ యొక్క సిరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నట్టుగా కొన్ని పరిశోధనలు వచ్చాయి. ఈ హైపర్టెన్సివ్ టాబ్లెట్స్ స్టార్ట్ చేసిన వాళ్ళల్లో కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొంతమందిలో, అంటే హైపర్ టెన్షన్ చాలా క్రానిక్గా సఫర్ అయ్యే వాళ్ళల్లో కూడా సిరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగచ్చు. ఆల్కహాలిజం ఎక్కువ ఉన్న వాళ్ళలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగచ్చు. అలాగే కొంతమందిలో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, ఈ యొక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, లేదా క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్, అంటే కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ యొక్క సిరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది అక్యుములేట్ అయిపోవటం, బ్లడ్లో పెరగడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క కారణాలు కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్లో ప్యూరిన్ కంటెంట్ ఎక్కువ ఉండటం చాలామందిలో, అందుకే ఇది రిచ్ మ్యాన్ డిజీజ్ అంటూ ఉంటాం. ఇక్కడ ప్రోటీన్ కంటెంట్, అనిమల్ ఫ్యాట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ కాన్స్టెంట్గా పెరిగి ఉండటం అనేది చూస్తూ ఉంటాం. ఒకటి మేడం, మీరు ఇప్పుడు కిడ్నీ అని అంటే నాకు డౌట్ వచ్చింది. మా ఫ్రెండ్ ఒకటి నెఫ్రాలజీకి సంబంధించిన డౌట్, బట్ మీరు దీనికి రిలేట్ చేశారు కాబట్టి నాకు అడగాలనిపిస్తుంది. కిడ్నీకి సంబంధించి ఒకసారి టెస్ట్ చేస్తే రెండు ఉంటాయి, ఒకటి చిన్నగా ఉంది, ఒకటేమో పెద్దగా ఉంది. ఉండాల్సిన సైజులో రెండు లేవు. ఇది ఎంత పోయిందో అదంతా గ్రహించింది కాబట్టి పెద్ద ఓకే బై బర్త్ ఇట్లా ఉన్నట్టుంది, దీంతో ప్రాబ్లం కాదేమో అని అన్నారు. ఇలా కూడా ఉంటాయా? ఒకవేళ మీరు చెప్పింది అదేమన్నా రిలేటెడ్గా ఉంటుందా? దిస్ ఈజ్ బై బర్త్ డిఫెక్ట్. మీరు చెప్పినటువంటిది అట్రోఫీ ఆఫ్ సింగిల్ కిడ్నీ. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు యాక్చువల్గా ఇది రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో బయటపడిన కేసెస్ చాలా ఉంటాయి. ఏం కాలేదు వాడికి, స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి అలా ఉన్నప్పటికీ కిడ్నీ ఫంక్షనింగ్, సింగిల్ కిడ్నీ క్యాన్ మేనేజ్ అవర్ ఫంక్షనింగ్.
సో సింగిల్ కిడ్నీ వాళ్ళకి మేనేజ్ అవుతూ ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో ఆఫ్టర్ 20+ ఏదైనా అవసరం ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ తీసినప్పుడు మాత్రమే అది బయటపడే అవకాశం ఉంటుంది. అలాంటి కేసెస్ కూడా చాలా ఈజీగానే సర్వైవ్ అవుతాయి, నో ప్రాబ్లం. సీరం క్రియాటినిన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ, బట్ ఇలాంటి కేసెస్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే రీనల్ స్టోన్స్ ఫామ్, ఇప్పుడు మనం సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో రీనల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే డయాబెటీస్లో కానివ్వండి, థైరాయిడ్లో కానివ్వండి, లేదా పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళల్లో కూడా, హైపర్ టెన్షన్ ఎక్కువగా హెవీగా కాన్స్టెంట్గా హై ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. క్రానిక్ అంటే వెరీ స్లో, వాళ్ళకి సీరం క్రియాటినిన్ వాళ్ళు నార్మల్ ఉన్నప్పటికీ పారెంకైమల్ చేంజెస్ వచ్చే వరకు కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా కనిపించినప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా అవసరము. అలాగే జాయింట్స్ ఒకవేళ ఎక్కువగా అక్యుములేట్ అవునట్టయితే కనుక, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అక్యుములేట్ ఇన్ ద జాయింట్స్ అనేది చాలా కొద్ది మందిలో కనిపిస్తుంది. ఈ సిమ్టమ్ ప్రెజెంటింగ్ కంప్లైంట్ అనేది ఈ యొక్క సిమ్టమ్తో వచ్చిన వాళ్ళు చాలా కొద్ది మంది. కొంతమంది రీనల్ క్యాల్కులైతో వస్తారు, కొంతమంది మల్టిపుల్ జాయింట్ పెయిన్తో వస్తూ ఉంటారు. సో ఈ యొక్క జాయింట్ ఎఫినిటీ ఉన్న వాళ్ళల్లో పర్మనెంట్ డిస్ట్రక్షన్ ఆఫ్ దట్ జాయింట్ కాకముందే ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ స్టేజెస్లోనే అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ యూజువలీ నార్మల్ రేంజ్ అప్ టు 6 or 7 యాక్సెప్టెడ్. ఈ యొక్క 7 కంటే కూడా పెరిగినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని డైట్ కంట్రోల్ చేయటం, అలాగే వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లం దేనివల్ల వచ్చింది అంటే ఎనీ హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉందా అనేది రెగ్యులేట్ చేసుకోవటం, అలాగే వాళ్ళ ప్యూరిన్ కంటెంట్ ఏమైనా డైలీ ఇంటేక్లో ఎక్కువ తీసుకున్నట్టయితే కనుక అది కంట్రోల్ చేసుకోవడం, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నట్టయితే కనుక దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రీనల్ క్యాల్కులై ఉన్నట్టయితే కనుక రెగ్యులర్గా దాన్ని చెకప్ చేసుకుంటూ, ఆ యొక్క రీనల్ క్యాల్కులై వల్ల మళ్ళీ మీకు రీనల్ పారెంకైమల్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. హైడ్రోనెఫ్రోసిస్, స్వెల్లింగ్, ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా డెవలప్ కాకముందే దాన్ని డయాగ్నోస్ చేసుకోవడం, దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సీరం క్రియాటినిన్ అంటే తర్వాత యూరిక్ యాసిడ్ లెవెల్స్ అంటే ఎప్పుడెప్పుడు టెస్ట్ చేయించుకుంటూ ఉండాలా ఏంటి ఎవరైనా? యూజువల్లీ ప్రెజెంటింగ్ కంప్లైంట్ ఫర్ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ ఆర్ జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్, సింగిల్ జాయింట్లో స్వెల్లింగ్ రావటం. వెరీ peculiar symptom for gouty arthritis is presence of tophi. Tophi is nothing but serum uric acid crystals on the joint. Very peculiar swelling, nodules type swelling on the joints, which immediately any physician can identify. ఆ యొక్క టోఫాస్ ఉన్నట్టయితే కనుక దాన్ని గౌటీ ఆర్థరైటిస్గా ఈజీగా గుర్తించవచ్చు. దానికి ఇన్వెస్టిగేషన్ వచ్చేసి మనకి సీరం ఫ్లూయిడ్ జాయింట్లో ఉన్నటువంటిది తీసి టెస్ట్ చేసినట్టయితే కనుక సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది, యూరిక్ క్రిస్టల్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్. రెండోది వచ్చేసి ఒకవేళ మీకు సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువ ఉన్నప్పటికీ కంప్లైంట్స్ కొంతమందిలో సిమ్టమ్స్ అనేది ఏమీ ఉండవు. అలాంటి పేషెంట్స్కి కూడా సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్కి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డిఫరెంట్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అవ్వడం కూడా కనిపిస్తుంటుంది. అంటే రెగ్యులర్గా రీనల్ క్యాల్కులై, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వటము, లేదా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువ ఉంటే కిడ్నీ ఫంక్షనింగ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. రిచ్ మ్యాన్స్ డిసీజ్ అని ఎందుకన్నారు? మిడిల్ క్లాస్ వాళ్ళకి ఖచ్చితంగా రాదా? యూజువల్లీ ప్యూరిన్ కంటెంట్ ఇన్ ద ఫుడ్ అనేది మనం ఎక్కువ రిచ్ మ్యాన్స్ ప్రోటీన్ ఫుడ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని రిచ్ మ్యాన్స్ డిజీజ్ అని అన్నారు. సో అండ్ యూజువలీ అంటే ఈ యొక్క ప్యూరిన్ కంటెంట్ తక్కువ తినే వాళ్ళలో, లేదా హైపర్ టెన్షన్, లేదా డయాబెటీస్, ఇవన్నీ కూడా డ్యూ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ వల్లే వచ్చినటువంటి డిజీజెస్ కాబట్టి గౌటీ ఆర్థరైటిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఆఫ్ దిస్ డిజీజ్. ఈవెన్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్లో కూడా, లేదా హైపర్ టెన్షన్ క్రానిక్ ఎక్కువగా హై హైపర్ టెన్సివ్ పేషెంట్స్లో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. జెనెటిక్గా ఏమైనా కూడా ఉంటుందా? ఇది ఉంటుంది, హెరిడిటరీ డిసార్డర్ కూడా అనుకోవచ్చు. యూజువలీ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం అనేది హెరిడిటరీ ఫ్యాక్టర్ కూడా అయి ఉండవచ్చు, ఫ్యామిలీలో రన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అసలు మరి దీన్ని ఎలా గుర్తించాలి? మీ దగ్గరకు వచ్చిన తర్వాతే ఇక అంత ఏ ఆర్థరైటిస్ అనేది గుర్తిస్తారా? ఆ లక్షణాలు మనం ముందే ఎట్లా పసిగట్టాలి? యూజువలీ గౌటీ ఆర్థరైటిస్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ జాయింట్ స్వెల్లింగ్,
ఆ యొక్క పెయిన్ అనేది తీవ్రంగా ఉంటుంది, వాళ్ళు మూమెంట్ కూడా చేయలేరు. అంటే ఈవెన్ యాంకిల్ జాయింట్స్లో కానీ టో జాయింట్లో వచ్చినప్పుడు సివియర్ పెయిన్, ఇన్ఫ్లమేషన్, హాట్నెస్, రెడ్నెస్ ఉంటుంది. కదలిక అనేది పూర్తిగా రెస్ట్రిక్ట్ అయిపోతుంది, నడవలేని పరిస్థితి ఉంటుంది. గౌటీ ఆర్థరైటిస్ ఎంత సివియర్గా ఉంటుందంటే అది పెయిన్ కిల్లర్స్ సివియర్గా తీసుకుంటే కానీ ఇది నార్మల్ యాక్టివిటీకి రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో దిస్ అటాక్స్ ఆర్ ఆల్సో ఫ్రీక్వెంట్గా రావటం, అంటే ఎవ్రీ 1 వీక్, ఎవ్రీ 1 మంత్లో 2 to 3 టైమ్స్ ఈ అటాక్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం పేషెంట్స్లో. సో ఇలాంటి సివియర్ అటాక్స్ వచ్చినటువంటి పేషెంట్స్లో సిరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ చెక్ చేయడం, దానికి కారణమైనటువంటి ప్రాబ్లమ్ని కూడా డయాగ్నోస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క రికరెంట్ అటాక్స్ అనేది కూడా తగ్గించాలి అంటే సిరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ని పూర్తిగా నార్మల్కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. తీవ్రంగా ఉంటుంది పెయిన్ అయితే, ఇట్లా రావడమే అంత తీవ్రంగా వచ్చేస్తుందా, లేదా ఏమైనా కొంచెం ముందు వస్తే మనం గుర్తించవచ్చా? లేదు, దెర్ ఇస్ సడన్ పెయిన్, సడన్ సిమ్టమ్స్ అనేది మనకి ఎక్కువగా గౌటీ ఆర్థరైటిస్లోనే కనిపిస్తుంది. వేరేజ్ ఆస్టియో ఆర్థరైటిస్లో క్రానిక్ ప్రాబ్లం వెరీ స్లోగా డెవలప్ అయినటువంటి సిమ్టమ్స్ మనకు ఆస్టియో ఆర్థరైటిస్లో కనిపిస్తాయి. రొమటైడ్ ఆర్థరైటిస్లో మల్టిపుల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్, మల్టిపుల్ జాయింట్లో స్వెల్లింగ్ రావడం. బట్ గౌటీ ఆర్థరైటిస్ వెరీ సడన్ అక్యుములేషన్ ఆఫ్ సీరం యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్. ఆ సడన్ అక్యుములేషన్ అవ్వగానే తీవ్రమైన నొప్పి రావటం, ఆ యొక్క జాయింట్ చాలా వెరీ పర్టికులర్ పెక్యులర్గా టోఫస్ ఫామ్ అవ్వటం, నాడ్యూల్ ఫార్మేషన్ ఉండటం ఆ యొక్క జాయింట్ మీద, అలాగే తీవ్రంగా రెస్ట్రిక్షన్ అంటే పూర్తిగా నడవలేకపోవడం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు డైట్ ఎలా ఉండాలి? యూజువలీ ప్రోటీన్ ఫుడ్, ప్యూరైన్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ మొత్తం కూడా కంట్రోల్ చేసినప్పటికీ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్కి రావటం అనేది చాలా తక్కువ మందిలో చూసాం. సో డైట్ రెస్ట్రిక్షన్స్ కాకుండా ఈ యొక్క మెటబాలిక్ డిజార్డర్స్ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఎప్పుడైతే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా హై ఉన్నప్పుడు మాత్రం పూర్తిగా ప్రోటీన్ కంటెంట్ అనేది కంట్రోల్ చేయడం, అంటే యానిమల్ ఫ్యాట్ కానీ, రెడ్ మీట్ కానీ, సీ ఫుడ్ ఇలాంటివి కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ ఎక్కువగా సిరియల్స్, హోల్ సిరియల్స్, అంటే మీకు ప్రోటీన్ ఈవెన్ హోల్ సిరియల్స్లో కూడా దొరుకుతుంది. హోల్ సిరియల్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే డైట్ రెస్ట్రిక్షన్స్తో యూరిక్ యాసిడ్ కంట్రోల్ కానీ అప్పుడు దానికి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాబ్లం మెటబాలిక్ డిజార్డర్స్ ఎంతవరకు కంట్రోల్గా ఉన్నాయి అని చూసుకుంటూ దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా సీ ఫుడ్ ఎప్పుడు తీసుకోవాలంటూ ఉంటారు, వింటూ ఉంటాం. మీరు కంట్రోల్ చేసుకోవాలని అంటున్నారు, దాన్ని కూడా కంట్రోల్ చేయాలా? సీ ఫుడ్ అగైన్ మీకు ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ప్యూరిన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిన వాళ్ళల్లో ఖచ్చితంగా, అలాగే రీనల్ క్యాల్కులై ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క సీ ఫుడ్ కానీ, అనిమల్ ఫ్యాట్, రెడ్ మీట్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మరి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఇది రావడానికి వచ్చిన తర్వాతైనా పూర్తిగా ఫుడ్ మీదనే ఆధారపడి ఉన్నట్లుంది. రాకుండా ఉండాలన్నా, వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోవాలన్నా తీసుకునే ఫుడ్డే లేదు. మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల ఈ యొక్క అక్యుములేషన్ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ హైపోథైరాయిడ్ ఇలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ వల్లనే ఈ యొక్క యూరిక్ యాసిడ్ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే క్రానిక్ కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతిన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే దానికి కారణం ఈవెన్ ఆఫ్టర్ డైట్ రెస్ట్రిక్షన్స్ కూడా అది పెరుగుతూ ఉన్నది అంటే అది మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల. సో అప్పుడు మనకి పూర్తిగా కంప్లీట్ చెకప్ చేసుకుంటూ క్రియాటినిన్ లెవెల్స్ అండ్ పారెంకైమల్ చేంజెస్ ఇన్ కిడ్నీ, అలాగే రీనల్ క్యాల్కులై డెవలప్ అవుతున్నాయా, డయాబెటీస్ కంట్రోల్లో ఉందా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అంత తీవ్రమైన పెయిన్తో మీ దగ్గరికి వస్తే ఇప్పుడు హోమియోలో ఎట్లాంటి చికిత్సా విధానం ఉంది? మళ్ళీ పూర్తిగా వాపు తగ్గి హాయిగా నడవగలిగే, నొప్పి లేకుండా ఉండే స్థితి వస్తుందా? ఖచ్చితంగా ఉంటుంది. గౌటీ ఆర్థరైటిస్కి పర్మనెంట్ సొల్యూషన్ మనకు హోమియోపతిలో ఉంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చి ఇది నార్మల్కి తీసుకొచ్చే అవకాశం 100% రిజల్ట్స్తో ఉంది. సో సివియర్ పెయిన్తో వచ్చినటువంటి పేషెంట్స్లో కూడా, అంటే టోఫస్ ఫార్మేషన్ ఇలాంటివి ఉన్నటువంటి పేషెంట్స్ని కూడా పూర్తిగా పెయిన్ రిలీఫ్ రావడం, అలాగే ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్, అంటే ఎవ్రీ టైం ఒక గౌటీ ఆర్థరైటిస్ పేషెంట్కి ఈ యొక్క పెయిన్, ఈ యొక్క స్వెల్లింగ్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. మీ దగ్గరికి ఇటువంటి నొప్పితో వచ్చిన వాళ్ళందరూ తగ్గిన వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంది.
ఓకే. 100% రిజల్ట్ ఇన్ గౌటీ ఆర్థరైటిస్. మీకు ఈవెన్ హైపర్ కొలెస్ట్రాలిమియా ఉన్న వాళ్ళలో, గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది నార్మల్ రేంజ్కి తీసుకొచ్చే వరకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అగైన్ ఆ యొక్క సిరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగకుండా కూడా చూస్తాం. ఎందుకంటే దానివల్ల వచ్చినటువంటి లేదా దానికి కంబైన్డ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కూడా చెక్ చేస్తూ ఉంటేనే ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే ఖచ్చితంగా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పుల గురించి మాట్లాడేటప్పుడు వీటికి శాశ్వత పరిష్కారం ఉండదు లేరా, ఏదో కాస్త పొంగి మీద నీళ్ళు జరిగినట్టు మాట్లాడుతూ ఉంటారు. సో అందుకే నేను మళ్ళీ అంటున్నాను, గౌటీ ఆర్థరైటిస్ ఇస్ మెటబాలిక్ డిసార్డర్. ఇక్కడ మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఎలిమినేషన్ ప్రాసెస్లో మెటబాలిజం ఆఫ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది డిస్టర్బ్ అయినందువల్ల వచ్చినటువంటి ప్రాబ్లం. సో దీన్ని నార్మల్కి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఈ యొక్క కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఏ లెవెల్లో ఉంది అనేది సిరం క్రియాటినిన్ లెవెల్స్ చెక్ చేస్తూ ఈ ఒకవేళ కిడ్నీ ఫంక్షనింగ్లో ప్రాబ్లం ఉన్నట్టయితే కనుక దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి వస్తుంది? పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందా? యూజువలీ ఈ యొక్క ప్రాబ్లం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం అనేది 25+ ఏజ్ గ్రూప్, 30+ ఏజ్ గ్రూప్లోనే కనిపిస్తుంది. అంటే మధ్యంతరంగా వచ్చేటువంటి ప్రాబ్లమే. అలాగే మనం తీసుకునేటువంటి డైట్ ప్రకారమే వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందిలో ఆల్కహాలిజం ఉన్న వాళ్ళలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంటే యానిమల్ రెడ్ మీట్ అండ్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆడవాళ్ళకు ఎక్కువ వస్తుందా రేషియో ప్రకారం ఏమన్నా చూస్తే? అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మెటబాలిక్ డిసార్డర్స్. అంటే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ కూడా ఎలాంటి సిమ్టమ్స్, ఎలాంటి గౌటీ సిమ్టమ్స్ అంటే పెయిన్ ఇలాంటివి లేకుండా కూడా చాలామందిలో మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా అది నార్మల్కి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అలాగే రీనల్ క్యాల్కులై డెవలప్ అయ్యే వాళ్ళల్లో కూడా కొంచెం యూరిక్ యాసిడ్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ దాన్ని నార్మల్ రేంజ్కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రుమటాయిడ్ తర్వాత ఇప్పుడు ఇది గౌటీ, మూడిట్లో మీరు నొప్పి ఇది ఎక్కువగా ఉందంటున్నారు. ఇదేమైనా ఆ రెండింటితో పోలిస్తే ప్రమాదకరమైందా? కొంచెం భయపడాల్సిందా? యూజువల్లీ గౌటీ ఆర్థరైటిస్ ఇస్ అక్యూట్ అంటే సడన్గా వచ్చినటువంటి పెయిన్. నార్మల్గా ఆస్టియో ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ క్రానిక్ ప్రాబ్లమ్స్. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది స్లోగా ఇయర్స్ టుగెదర్ డీజనరేటివ్, అంటే అరుగుదల వల్ల వచ్చినటువంటి ఆస్టియో ఆర్థరైటిస్. దట్ విల్ టేక్ ఇయర్స్ టు డీజనరేట్, అంటే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 రావడానికి ఇయర్స్ తీసుకుంటుంది. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏ ఏజ్లో వచ్చినప్పటికీ, అంటే యంగర్ ఏజ్ గ్రూప్స్లో 6 years 10 years ఏజ్ గ్రూప్లో వచ్చినా కానీ, లేదా 50 years ఏజ్ గ్రూప్లో వచ్చినప్పటికీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా క్రానిక్ ప్రాబ్లం. అండ్ అది స్టార్టింగ్ స్టేజెస్లో తక్కువ ఉండడం లేదా తర్వాత స్టేజెస్లో ఎక్కువ ఉండడం అనేది జరిగే అవకాశం ఉండదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎప్పుడైనా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గౌటీ ఆర్థరైటిస్ ఇస్ వెరీ అక్యూట్ డిసీజ్. ఇక్కడ మీకు పూర్తిగా రెస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్, అంటే ఆ యొక్క జాయింట్ అనేది డిస్ట్రక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకొని ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ క్రిస్టల్స్ని ఆ యొక్క జాయింట్ నుంచి తగ్గించలేని పక్షంలో ఆ యొక్క జాయింట్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరము. అలాగే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అవుతున్నాయా లేదా అనేది ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్ చేస్తూ, కొంతమందిలో సూడో గౌట్ అంటాం, అంటే సేమ్ గౌటీ ఆర్థరైటిస్ లాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. స్వెల్లింగ్ ఉంటుంది, టోఫస్ ఫార్మేషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. బట్ ద క్రిస్టల్స్ ఆర్ నాట్ సిరం యూరిక్ యాసిడ్, ఇట్ ఈస్ కాల్షియం ఫాస్ఫేట్ క్రిస్టల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో వెరీ రేర్ కేస్, బట్ అలాంటి కేసెస్ కూడా మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ యొక్క ఫ్లూయిడ్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని టెస్ట్కి పంపించాల్సిన అవసరం ఉంటుంది టు డయాగ్నోస్ గౌటీ ఆర్థరైటిస్. సో ఇలా వచ్చినటువంటి జాయింట్లో ఒకవేళ టోఫస్ ఫామ్ అయితే మాత్రం ఆ యొక్క లిక్విడ్ అనేది ఎగ్జామినేషన్కి పంపించడం చాలా అవసరం ఉంటుంది. అండ్ ఈ యొక్క అక్యూట్ డిజీజ్ చాలా సివియర్గా ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే డాక్టర్ గారు ఇప్పుడు రిచ్ మ్యాన్స్ డిసీజ్ అని అంటున్నారు కదా, సో అంటే కేసులు తక్కువ ఉంటాయా, లేదు ఈ మధ్యకాలంలో ఏమన్నా ఎక్కువ అవుతున్నాయా? యా, నవడేస్ గౌటీ ఆర్థరైటిస్ అనేది మనకు చాలా మందిలో కనిపిస్తుంది. డయాబెటీస్తో బాధపడే వాళ్ళలో వితిన్ 4 to 5 years సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం అనేది చాలా మందిలో కనిపిస్తుంది. అలాగే ఆల్కహాలిజం ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళలో, రెడ్ మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో, హైపర్ టెన్షన్ ఆర్ హైపర్టెన్సివ్ కొన్ని టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెంచినటువంటి కేసెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే హైపర్ టెన్షన్ అనేది చాలా ఎక్కువ కాలం నుంచి, బికాస్ హైపర్ కొలెస్ట్రాల్స్ అనేది ఉండడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం అనేది కొంతమంది కేసెస్లో చూస్తూ ఉన్నాం. అండ్ అట్లాగే మనం ఎప్పుడు ఈ 3 రకాల గురించి మాట్లాడుకుంటాం.
ఒకటి వస్తే ఒకటి రాదా మేడం? 3 వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయా? నో, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో గౌటీ ఆర్థరైటిస్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో కూడా గౌటీ ఆర్థరైటిస్ ఉండే అవకాశం ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ గౌటీ ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళలో ఎంతోమంది పేషెంట్స్ ఉంటారు అండ్ విత్ డయాబెటీస్. సో మరి వాళ్ళకి అట్లా సెపరేట్ చికిత్స దానికి దీనికి ఖచ్చితంగా ఆస్టియో ఆర్థరైటిస్ డీజనరేటివ్ చేంజెస్ దానికి ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. గౌటీ ఆర్థరైటిస్లో మీకు కంపల్సరీ విత్ ఇన్ 15 to 20 days యూరిక్ యాసిడ్ లెవెల్స్ని నార్మల్కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఒకటిగా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ గౌటీ ఓన్లీ ఆర్థరైటిస్ కూడా గౌటీ ఆల్సో వి సీ ఇన్ వెరీ యంగర్ ఏజ్ గ్రూప్స్, అంటే 20+ ఏజ్ గ్రూప్స్లో కూడా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినటువంటి కేసెస్ చూస్తాం. ఓకే, సో మరి స్టేబుల్గా ఉండాలంటే ఏం చేయాలి మ్యామ్? జనరల్గా మామూలుగా ఉన్నవాడే ఆరోగ్యవంతులైన మనిషి ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగకుండా ఉండాలని అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటేక్ ఆఫ్ హై వెజిటబుల్స్, ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే హోల్ సిరియల్స్ వెజిటబుల్స్ అండ్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఆల్సో. చాలా మందిలో తక్కువ ఇంటేక్ ఆఫ్ వాటర్తో కూడా శ్రీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ కూడా చాలా అవసరం. ఇంతకుముందు మీరు రోజులు అని అంటే నాకు డౌట్, ఎన్ని రోజుల్లో తగ్గొచ్చు? అదే అట్లా ఏమన్నా అడగొచ్చా? గౌటీ ఆర్థరైటిస్ని ఎన్ని రోజుల్లో తగ్గించవచ్చు? గౌటీ ఆర్థరైటిస్లో సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఓన్లీ 1 విజిట్లో, అంటే విత్ ఇన్ ద పేషెంట్ నెక్స్ట్ విజిట్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్ రావాలి. లేకపోతే ఈ యొక్క పెయిన్ స్వెల్లింగ్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది, అక్యూట్ స్టేజ్ అంటాం మనం. సో వాళ్ళు నార్మల్ యాక్టివిటీ చేసుకోలేరు. సో ఖచ్చితంగా ఇది ఫస్ట్ విజిట్లో 15 to 20 daysలోనే యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్కి తీసుకురావాలి. బట్ కొంతమందిలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా హై ఉంటాయి, 12, 13 ఇలా ఉన్న కేసెస్లో కూడా కనిపిస్తుంటాయి. అండ్ సిమ్టమ్స్ కూడా ఇంత అక్యూట్ ఉండని కేసెస్ కూడా ఉంటాయి, అంటే ఇది స్వెల్లింగ్ కానీ టోఫస్ ఫార్మేషన్ కానీ ఉండదు. సో వీళ్ళు మెయిన్గా ఎక్కువగా క్రానిక్గా ఉన్న కేసెస్లో మాత్రం మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క మెటబాలిక్ డిజార్డర్స్ అనేది నార్మల్కి తీసుకొస్తూనే ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ని నార్మల్కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో మాత్రం టైం ఎక్కువ తీసుకుంటుంది. బట్ ఈ కేసెస్లో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ని నార్మల్కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు గౌటీ ఆర్థరైటిస్కి సంబంధించి. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.